హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మార్నింగ్ బాల్కనీలోని రైతులు చెప్పాను కదా! ఈసారి పంట బాగా పండింది. డబుల్ పంట వచ్చిందని. వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటారని చెప్పి డైరెక్ట్‌గా నేను చూస్తున్నాను ఈ వెస్ట్ గోదావరి వచ్చిన తర్వాత. ఇక్కడ వాళ్ళేంటంటే పండగ వడ్లన్నీ కూడా రోడ్డు మీద ఆరబెడతారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆరబెట్టి, తుడిచి, క్లీన్ చేస్తూ, అది మళ్ళీ నైట్ అయ్యే వరకు ప్యాక్ చేసుకొని, మళ్ళీ మార్నింగ్ ఆరబెట్టి, ఇలాగా మార్నింగ్ స్టార్ట్ చేసినోళ్ళు 5కి అలాగా నైట్ 10 అయ్యే వరకు ఆ పని మీదే ఉంటారన్నమాట. ఇక్కడైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. యాక్చువల్‌గా వెజ్ కర్రీసే అంటే ఇష్టంగా తినాలి. ఎప్పుడు రొటీన్‌గా, బోరింగ్‌గా కాదు. మా హస్బెండ్ యాక్చువల్‌గా ఆయన నాన్ వెజ్ తినరు, వెజ్ కూడా సరింగా తినరు. అందుకే రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బీరకాయ, చిక్కుడుకాయ కర్రీకి అయితే గనక కొంచెం ధనియాలు, జీరా, అలానే దాల్చిన చెక్క, లవం మొగ్గ ఉంటుంది కదా, కొంచెం వెల్లుల్లిపాయలు, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది. అంతే. ఇవంతా కూడాని వేయించేసి కొంచెం పౌడర్ లాగా కచ్చాబిచ్చాగా దంచేసుకొని లేదన్నా మిక్సీలో అయినా దాన్ని ఆ పొడిని ఆ చిక్కుడుకాయ కర్రీ బీరకాయలో వేస్తే హోటల్ కర్రీ టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. అది ఇంకెక్కడ నేను ఆనియన్స్, టమాటా, చిక్కుడుకాయలు ఇదంతా కర్రీ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. ఈ కర్రీ ఇలా చేసేసుకున్నాక లాస్ట్లో దించే ముందు ఆ కచ్చబిచ్చా దంచిన పౌడర్ని, అంటే పౌడర్ ఆఫ్ పేస్ట్ దాన్ని కొంచెం వేస్తే చాలు, ఒక్క స్పూన్, కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది. ఇంకే ఈలోపైతే నేను చికెన్ ఇలాగా పక్కన పెట్టేసాను అనమాట కలిపేసి. చికెన్ ఫ్రై కూడా చేద్దాం చిక్కుడుకాయ కర్రీతో అని చెప్పేసి. ఆయన వెజ్ తినాలంటే ఒక చికెన్ ఫ్రైయో లేదా ఆమ్లెటో ఏదో ఒకటి అప్పుడొకటి ఉంటే ఇది ఖచ్చితంగా వెజ్ అన్నది సరిగ్గా తింటారు. లేదంటే ఉత్తి వెజ్ తినరు. అలాగని చెప్పి నాన్ వెజ్లో పెద్ద రకరకాలు కూడా తినరు. ఓన్లీ ఒక్క చికెన్ తప్పించి. సో ఆయన తినడం కోసం నేను నానా కష్టాలు పడతా ఉంటాను అనమాట. అది ఇంకో పక్క నుంచి అయితే ఫ్రై చేసేస్తున్నాను. నిజంగా ఈ ఎందులో వండినా, ఏ ఫ్రై ఎందులో చేసినా సరే ఖచ్చితంగా కడాయిలో అడుగు పట్టడం, మాడిపోవడం ఇలాంటిది చాలా అవుతుంది. అందుకే ఈ ఇండస్ వ్యాలీ నుంచి ఐరన్ కడాయి తీసుకున్నప్పటి నుంచి కూడా నాకు పని ఎంత తక్కువ అవుతుందంటే ఏ ఫ్రై చేసినా అండి చాలా బాగా వస్తుంది. అందులో ఐరన్ ప్యాన్స్లో వండినవి తింటే కూడా చాలా మంచిది. ఈ నాన్ స్టిక్ కడాయిల్లోని వండి అల్యూమినియం ఏమంటారు దాన్ని, స్టీల్ మంచిదే. ఇంకా స్టీల్ అండ్ ఐరన్ రెండు చాలా మంచిది. సో స్టీల్ అయితే కనుక కాస్ట్లీ, వెయిట్ ఉన్న బరువు ఉన్న ప్యాన్స్ అయితే కొనాలి. అది ఇంక దీంట్లో ఫిష్ ఫ్రై, ఇలాంటి చికెన్ ఫ్రైలు, ఇలాగ ప్రాన్స్ ఫ్రై, ఏదైనా కర్రీ ఇలాంటివి ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. అది ఇంకొక ఒక బాక్స్లో చికెన్ ఫ్రై అండ్ రైస్ అది క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసాను ఆయన కోసం. ఇంకప్పుడు నాకు వంట అయిన తర్వాత యాక్చువల్గా నేను మార్నింగ్ క్యారేజ్ పెట్టలేదు. సో కొంచెం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు లేట్ అయిపోయిందని చెప్పేసి తర్వాత అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి అంబలి, నాకు డైలీ మార్నింగ్ డ్రింక్ ఏదైనా ఉందంటే కాఫీ టీ కాదు, అంబలి లేదంటే దాన్ని ఏమంటారండి, హాట్ వాటర్, అంతే, గ్రీన్ టీ. ఇంతకు మించి ఇంకవైతే కాఫీ టీలు అలవాటు మనకు పెద్ద లేదు, ఇంకా అలవాటు చేసుకోలేను కూడా. సో అది తాగిన తర్వాత ఇంకా మా బెడ్షీట్ ఇది చేంజ్ చేయాలంటేనే నాకు ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అంటే ఈ సమ్మర్లోనే నిజంగా పని చేయాలంటే, అంటే ఏ పని చేసినా మెయిన్ కుకింగ్ అండి. మనం 11 ఆ టైంకి చేసామంటే కిచెన్లో బుక్ అయిపోతాం అన్నమాట. ఎంత ఎర్లీగా చేసుకొని ఒక 10 కల్లా ఫస్ట్ కుకింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేస్తేనే మనకి ఆ డే అంతా చిరాకు లేకుండా ఉంటుంది. మీరు 10 దాటాక కిచెన్లోకి వెళ్ళారంటే అమ్మో ఒక సెకండ్ కూడా ఉండలేమన్నమాట. ఇంకా మా వెస్ట్ గోదావరిలో పక్క నుంచి చలి వస్తుంది, మబ్బు వర్షం వస్తుంది, పక్క నుంచి ఎండ కూడా చాలానే ఉంటుంది. మెయిన్ మా విలేజ్లో ప్రాబ్లం ఏంటంటే కరెంట్లు దారుణంగా ఉండవు. ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో కూడా తెలియదు అన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం. ఇంకిక్కడ అందులోని ఈ హౌస్ వైఫ్స్కి, ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ పనులన్నీ చేసుకోవడం ఎంత చిరాగ్గా ఉంటుందంటే, అంటే మార్నింగ్ మాటలు క్యారేజ్లు పెట్టుకొని వంటలు చేసుకొని ఇంటి పనులు, పూజలు అవన్నీ చేసుకోవడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అంటే బయటికి వెళ్తే, అంటే జాబ్ చేసే వాళ్ళైనా కొంచెమైనా ఏదో ఒక రకంగా, అంటే అందరూ కాదు కొంతమంది అయినా సరే ఏసీలో ఉండొచ్చు, డే అంతా వర్క్ చేసుకుంటే ఏసీలో ఉండొచ్చు అన్నమాట. మనకు అలా కాదు, ఒక చోట ఉండదు కదా ఇంట్లో పని, అక్కడెక్కడ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాము. అలాగని చెప్పి బయటకి వెళ్ళి చేసేవాళ్ళు కష్టపడట్లేదు, కూర్చుంటున్నారు ఏసీల్లో అని నేను చెప్పను. అంటే ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏసీ ఉంటుంది, బెటర్, ఒక చోట ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. మనకు అలా కాదు, నీటిలో చెర్లు పెడతాం, వంట చేస్తాం, ఆ పని ఈ పని ఒక్కటి కాదు కదా, అలా చెప్తున్నాను అనమాట.
సో అది మెయిన్ వర్కింగ్ ఉమెన్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళది లైఫ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వెళ్తే నైట్ ఫ్యామిలీతో అసలు సరిగ్గా వాళ్ళకంటూ దొరకదు ఒక సండే తప్పించి. అందుకే చాలామంది కూడా వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారంటే సండే ఇంట్లోని కుక్ చేయకుండా ఇంట్లో ఉండకుండా ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. అది బెస్ట్ ఆప్షన్. ఇంకా మన హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఎలా ఉంటుందంటే సండే వచ్చిందంటే వారంలో ఉండే పని కన్నా ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం అందరికీ అప్పుడు వండి పెట్టాలి, ఇంకెక్కువ చేయాలని చెప్పేసి. సో ఎవరి పనులు కష్టం ఏ కష్టం అందులో ఉంటుందండి. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. మరి కామెంట్స్లో అయితే అలా కామెంట్ చేయకండి. ఇంకా ఇక్కడైతే కనుక బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేసాను. హాఫ్ అన్ అవర్ ఒక రిలాక్స్ అవుతాను, మీ అందరికీ తెలిసింది. ఇంక ఇట్లా చూస్తేనే ఈవినింగ్ అయిపోయింది కదా, చీకటి పడితేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది మన బెడ్రూము ఎప్పుడు ఎంత డార్క్గా పెట్టుకుంటే మంచిదండి, అప్పుడే మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ఫుల్ లైటింగ్తో కాకుండా. సో బెడ్షీట్స్ అండ్ కర్టన్స్ కూడా నేను అలాగే సెలెక్ట్ చేసుకుంటాను బెడ్రూమ్ కోసం అయితే కనుక. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే కనుక మా ఊర్లో చెప్పాను ఏదో ఒక తిథులు ఉంటుంది. సో దేవుడిని పల్లకి తీసుకొస్తే చూస్తున్నాను. కిందికి వెళ్ళి ఎప్పుడైనా కొంచెం బియ్యం దక్షిణ వేద్దామంటే మన లిఫ్ట్లో వెళ్ళేసరికి మొత్తం ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది. దానికి తోడు ఏంటంటే ఈలోపు కరెంటు పోతుంది. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇంక ఈవినింగ్ అయిందంటే ఈవినింగ్ పనులు మన కోసం చాలానే వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు కొంచెమైనా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్స్ చేయడం వల్ల మీకు ఏమీ పోదు, బట్ మాకు ఛానల్ కొంచెం పుష్ అయినట్టు ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.